ప్రియమైన వారలారా, మీ అందరికీ జీవంతో లేచిన రోజు శుభాకాంక్షలు. జీవంతో లేచిన రోజు కార్యక్రమంలో మీ అందర్నీ కలుసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు ఈ కార్యక్రమంలో యేసుక్రీస్తు మన కోసం కష్టపడి ఆయన ఎందుకు జీవంతో లేచారు అని చాలా కార్యాలు చూడబోతున్నాం. దానికి ముందు ప్రపంచమంతా దేవుడి బిడ్డలు ఈ రోజుని ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు మన కోసం ఈ భూమి మీదకి వచ్చి మన కోసం ఆయన ఎన్నో బాధల్ని మోసి మూడో రోజు జీవంతో లేచారు. ఆయన మన పాపాల శాపాల కోసం మరణించి జీవంతో ఉన్న దేవుడు ఎవరంటే దేవుడైన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన జీవంతో లేచిన రోజుల్లో మనకి మంచి జరగాలంటే పాపానికి మరణించి నిజాయితీకి లేచేవారుగా మన అందరం ఉండాలి. ఇప్పుడు మన కార్యక్రమంలో ఒక అందమైన జీవంతో లేచిన పాటని మన అందరం చూద్దాం. విమోచకుడు జీవించుచుండెను, జీవించుచుండెను. నాకేమి కొదువా చెప్పవే మనసా. నా విమోచకుడు జీవించుచుండెను, జీవించుచుండెను. నాకేమి కొదువా చెప్పవే మనసా. నన్ను విడిపింప తన ప్రాణనీచెన్, నాతో నుందన్ మృతి నుండి లేచెన్. నన్ను విడిపింప తన ప్రాణనీచెన్, నాతో నుందన్ మృతి నుండి లేచెన్. పరముకు చేరిన ఉన్నత కనుడా, స్నేహితుడా యేసు రక్షణను సగుము. నా విమోచకుడు జీవించుచుండెను, జీవించుచుండెను. నాకేమి కొదువా చెప్పవే మనసా. నా విమోచకుడు జీవించుచుండెను, జీవించుచుండెను. నాకేమి కొదువా చెప్పవే మనసా. పాపము మరణము నరక దురాత్మలు వనకును నీదు విజయముగాంచి. పాపము మరణము నరక దురాత్మలు వనకును నీదు విజయముగాంచి. శాపము పాపిన సర్వశ్రేష్ఠుడు, చింతేలా మనసా సంతోషించుమా. నా విమోచకుడు జీవించుచుండెను, జీవించుచుండెను. నాకేమి కొదువా చెప్పవే మనసా. నా విమోచకుడు జీవించుచుండెను, జీవించుచుండెను. నాకేమి కొదువా చెప్పవే మనసా.
ప్రేక్షకులారా, ఒక అందమైన పాటని, జీవంతో లేచిన పాట గురించి మనం అందరం చూసాం. ఇప్పుడు మన సహోదరుడైన మోహన్ సి లాసరస్ గారు యేసుక్రీస్తు జీవంతో లేచిన దాని గురించి ఒక మంచి శుభవార్తని, ఒక మంచి ప్రార్థనని మన కోసం చేస్తారు. ప్రియమైన వార్లారా, యేసుక్రీస్తు నామమున మీకు ఈస్టర్ పండగ శుభాకాంక్షలు, యేసు యొక్క పునరుజ్జీవన శుభాకాంక్షలు. యేసు మరణాన్ని జయించి జీవంతో లేచారు, ఈ రోజుకి జీవంతో ఉన్నారు. చెప్పేటప్పుడే గొప్ప సంతోషం కదా. ఒక మరణించిన దేవుణ్ణి మనం నమ్మడం లేదు, ఒక ఊహాదేవుణ్ణి మనం నమ్మడం లేదు, మరణించిన మనుషులని మనం ఆరాధించుట లేదు. పూర్వీకులు, మా తాత బామ్మ చనిపోయి వాళ్ళందరూ దేవుళ్ళైపోయారు. అలా కాదు, వాళ్ళందరూ మరణించి మాయమైపోయిన వాళ్ళు. మరణించిన నాయకులని కాదు, వాళ్ల సమాధులు ఉన్నాయి. మరణించి జీవంతో ఉన్న ఒకే ఒకరు యేసుక్రీస్తు మాత్రమే. ఆ యేసుక్రీస్తుని మనం ఆరాధించడం, నమ్మడము ఎంత గొప్ప భాగ్యమో తెలుసా? అది తలచి మీరు దేవుణ్ణి స్తుతించాలి. ధైర్యంగా చెప్పొచ్చు, చచ్చిపోయిన ఒకరిని నేను నమ్మట్లేదు, మరణించి మట్టితో మట్టిగా కలిసిపోయిన ఒకరిని నేను నమ్మట్లేదు. ఆ కాలంలో అక్కడ సమాధయ్యారు, ఇక్కడ సమాధయ్యారు, చచ్చిపోయారు, ఆయన్ని నేను నమ్మట్లేదు. మరణించి జీవంతో ఉన్న ఒకరు ఉన్నారు. ఈ ప్రపంచంలోనే మరణించి జీవంతో ఉన్న ఒకరు యేసుక్రీస్తు. అవును ప్రియమైన వార్లారా, తమిళ భాషలో కవి భారతియార్ కూడా చాలా పేరు మోసిన కవి కదా. కవి భారతియార్ అంటుంటారు, ఈ రోజుకి ఆయన్ని పొగుడుతూనే ఉంటారు. ఆయన పుస్తకంలో ఆయన రాసి ఉంచారు, అవతారాలు అంటూ ఎన్నో ఉన్నాయి. ఒక అవతారము వేటగాడి బాణం వేయడం వల్ల ఆయన మరణించాడు. ఒక అవతారము నదిలో ఆత్మహత్య చేసుకుని మరణించాడు, జీవసమాధి అయిపోయాడు అంటున్నారు. ఆయనే చెప్తున్నారు. భారతియార్ యొక్క కవితలో ఉన్న బుక్ నా దగ్గరున్నది. అందులో ఇంకొకటి చెప్పారు, ఇంకొకరు సిలువలో వేలాడి మరణించారు, కాని ఎవరూ జీవంతో లేవలేదు, యేసు మాత్రమే మరణాన్ని జయించి జీవంతో లేచారు అని ఆయనే సూచించారు. అందువల్ల ప్రపంచమంతా తెలుసు, దేవుణ్ణి నమ్మే ప్రతి ఒక్కరికి తెలుసు, మరణించి జీవంతో ఉన్న ఒకే ఒక దేవుడు యేసుక్రీస్తు మాత్రమే అనే విషయం. మరణించిన ఒకరిని దేవుడుగా నమ్మాల్సిన అవసరము లేదు. చచ్చిపోయిన ఒకరు ఎలా దేవుడు అవ్వగలరు? చాలా మందికి తప్పుడు నమ్మకాలు. ఒక మనిషి చనిపోతే దేవుడైపోతున్నారు, దేవతైపోతున్నారు. ఆ విధంగా అయిపోలేరు. మనిషి మనిషే, పాపం చేసిన మనిషి ఎలా దేవుడవ్వగలడు అని అనుకుంటున్నారు. ఇక్కడ పాపం, తాగుడు, తిరుగుబోతు, దుర్మార్గము, రౌడీగా జీవించిన వాడిని కూడా దేవుడని వాడికి నైవేద్యం పెట్టి ఆరాధించడం చూశాము. ఇండియాలో దాదాపుగా ఈ దేవుళ్ళు అని పిలిచే వారందరూ ఒకప్పుడు మనిషిగా జీవించి చనిపోయిన వారు. వారి జీవిత చరిత్రను మీరు గాని చూశారంటే పాపాలు నిండి ఉండుటను మీరు చూడవచ్చును. దొంగ డబ్బు, నల్ల డబ్బు, బంగారాన్ని దాచిపెట్టడం, ప్రభుత్వానికి విరుద్ధంగా పనిచేయడము, అన్ని పాపాలు చేసి తమని దేవుళ్లుగా చూపించుకుంటూ ఉంటారు. ప్రియమైన వారలారా, ఇప్పుడు మనం ఆలోచించాలి, ఇవన్నీ దేవుళ్ళా? వీళ్ళందరూ దేవుళ్లుగా ఉండగలరా? ఇప్పుడు నేనొక పరిచారకుడిగా ఉన్నాను, దేవుడేమో నా ద్వారా కొన్ని అద్భుతాలను చేస్తున్నారు. వెంటనే నేను దేవుడైపోలేను. కొందరు చెబుతుంటారు, క్రైస్తవులు కాని వారికి ఆ నమ్మకం ఉంటుంది. మనుషుల్ని దేవుళ్ళుగా నమ్మి అయ్యా మీరే దేవుడు అంటారు. లేదు లేదు, అలా చెప్పకూడదు, నేను మీలాంటి సాధారణమైన మనిషినంటే వెంటనే చెబుతారు దేవుడి తర్వాత మీరే అంటారు. అలా కూడా చెప్పకూడదు. దేవుడితో సమానంగా ఎవరు ఉండలేరు. మనిషి మనిషే తమని దేవుడుగా చూపించుకునేవారు దొంగలు, దుర్మార్గులు. చివరి కాలంలో ఇటువంటి వారు వస్తూ ఉంటారని బైబిల్లోనే చెప్పబడి ఉన్నది. తాగుబోతు, మత్తు పదార్థాలు వాడేవాడు, మోసం చేసేవాడు, డబ్బు సంపాదించడానికి మాత్రమే తమని దేవుళ్లుగా చూపించుకుని నాట్యం ఆడడాన్ని, మాట్లాడ్డాన్ని మనం ఈరోజు ప్రపంచంలో చూస్తూ ఉన్నాము. విదేశాల్లో యేసుక్రీస్తు నేనే అని మోసం చేసేవారిని చూస్తున్నాము. ఒక మనిషి చెప్పాడు, నేనే యేసుక్రీస్తు, అందువల్ల నన్ను నమ్మండి అని. ఒక దేశములో వాడు ఎక్కువ మాట్లాడుతూ వచ్చాడు. ఒక చిన్న బిడ్డ వచ్చింది, మీరే యేసు అని నేను నమ్మడానికి మీరు ఒక పని చెయ్యాలి. చెప్పిన వెంటనే చెప్పు, నేనేం చెయ్యాలి? నువ్వు చచ్చిపో, మేము నిన్ను పూడుస్తాము, 3వ రోజున జీవంతో లెగువు, నిన్ను యేసు అని నమ్ముతానని చెప్పింది. అంతే, చాలా సింపుల్. వాడు సిగ్గుపడిపోయాడు. మరణించి జీవంతో ఉన్నవారే దేవుడు అనేవారు. మనిషి కోసం, మానవ జాతి కోసం మరణించి మరణాన్ని జయించి జీవంతో లేచినవారు. అటువంటి ఒకే ఒకరు ఈ ప్రపంచంలో ఉన్నారు.
ఆయన చెబుతున్నారు, ప్రకటన గ్రంథము 1:18 లేఖన పుస్తకంలో, మృత్యుడినైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. ఇలా చెప్పిన వారిని ఎవరినైనా మీరు చూశారా? మీరు నమ్మే దేవుడు ఎటువంటి వారు? మీరే ఆలోచించి చూడండి. మీరు నమ్మే దేవుడు మీకోసం ఏం చేశారు? ఆ కాలంలో అలా రాశారు, ఆ కాలంలో ఇలా జరిగింది, అలా జరిగింది. మీకు ఏం చేశారు? ఆయన భార్య కోసం గొడవపడి ఉండవచ్చు, ఆయన పిల్లల కోసం, దేశం కోసం గొడవపడి ఉండవచ్చు, వాళ్ళ జాతి మనుషుల కోసము పలు తంత్రాలు చేసి ఉండవచ్చు. దేవుడనేవారు మీకోసం ఏం చేశారు? యేసు నా కోసం మరణించారు. నా పాపాల్ని శాపాల్ని మోసి మరణాన్ని జయించి ప్రాణంతో లేచారు. ఇప్పటికీ నాతోనే ఉన్నారు. అదే నన్ను ధైర్యపరుస్తుంది. అందువల్ల అబద్ధాలను మీరు నమ్మి, నమ్మకమే ముఖ్యమని తప్పుడు నమ్మకాలన్నీ ఆపదలో ముగుస్తాయి. ఎన్ని వార్తలు చదువుతూ ఉన్నాము. ఒక చిన్న బిడ్డ తేనె అనుకుని విషాన్ని తీసుకుని తాగేసింది. తేనె బాటిల్ నుంచి తీసి ఇస్తారు కదా, అదేలాంటి ఒక బాటిల్ ఉంది. ఆ బిడ్డ పరుగున వెళ్లి అది తేనె అనుకుని తాగేసింది. అంతే, కాపాడలేకపోయారు. ఉదయాన్నే న్యూస్ పేపర్లో వచ్చిన వార్త. అయితే చూసారా, తప్పుడు నమ్మకం మరణాన్ని తీసుకువస్తుంది. నేను తేనె అని నమ్మాను, మీరు నమ్మకండి. దేన్నైనా నమ్మొచ్చు అన్న నమ్మకాలు సరైనవి కావు. సరైన నమ్మకమే మీ జీవితంలో ఆశీర్వాదాన్ని తీసుకువస్తుంది. మీరు నమ్మేవారు నిజమైన దేవుడేనా? మీరు నమ్మేవారు మీకోసం ఏం చేశారు? మీకోసం ఏమైనా చేశారా? మీ సమస్య ఈరోజు పాపము, శాపము, వ్యాధి, వేదన, పేదరికము, కష్టము. దానికోసం ఆ దేవుడనేవారు ఏం చేశారు? యేసుక్రీస్తు మన పాపాలను సిలువలో మోశారు, మన శాపాలను సిలువలో మోశారు, మన దుఃఖాలను సిలువలో మోశారు. అన్నీ లేఖనంలో చెప్పబడి ఉన్నాయి. 1 పేతురు 2:24, మత్తయి 8:17, యెషయా 53వ అధ్యాయం 4వ వాక్యము, గలతీలకు 3:13. ఈ వాక్యాలన్నింటినీ చూడండి. యేసు మన కోసం, మానవ జాతిలో ఉన్న ప్రతి మనిషి పాపాలు, శాపాలు, వేదనలు అన్నిటినీ తన మీద వేసుకుని మన కోసం మరణించి 3వ రోజున జీవంతో లేచారు. ఆయన మరణించి మట్టితో కలిసిపోయి ఉంటే దేవుడుగా నేను నమ్మేవాడిని కాదు. చచ్చిపోయిన ఒకరిని ఎందుకు నేను దేవుడిగా నమ్మాలి? ఆయన జీవంతో ఉంటేనే దేవుడుగా ఉండగలరు. యేసు మరణించి జీవంతో ఉన్నారు. చూడండి, యోబు అనే భక్తుడు యేసు మొదటిసారి రావడానికి ముందే చెబుతున్నారు. యోబు 19వ అధ్యాయం 25వ వాక్యంలో, నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఎంత విశ్వాసమైన వాక్యము! ఒక ప్రవచనము, ఒక ప్రకటన. చూశారా? నా విమోచకుడు సజీవంగా ఉన్నారు. నేను నమ్మే దేవుడు నా విమోచకుడు, నా రక్షకుడు. ఆయన సజీవంతో ఉన్నారు అంటే అర్థమేంటి? యుగయుగాలు సజీవంగా ఉన్నవారు ఆయనే దేవుడనేవారు. నేను నమ్ముతున్నాను, నన్ను నమ్మమని చెప్పారు, అందువల్ల నమ్ముతున్నాను. అదంతా కాదు, నమ్మకానికి ఆధారం కావాలి. యేసు జీవంతో ఉన్నారు అన్నదానికి ఆధారము ఉన్నది. ఏమంటున్నారు? యేసు సమాధికి వెళ్ళండి. యెరూషలేముకు వెళితే సమాధి తెరిచి ఉంచబడి ఉన్నది. ఆ సమాధిలో ఎవరూ పూలగుచ్చాలు పెట్టడం లేదు, క్రొవ్వొత్తులు వెలిగించడం లేదు, అక్కడికి వెళ్లి పూలమాలలు వెయ్యడం లేదు. అక్కడ యేసు ఇక్కడ లేరు, జీవంతో లేచారని రాసి ఉంచారు. తెరిచి ఉంచబడిన సమాధి, ప్రపంచంలోనే ఆ సమాధి మాత్రమే తెరిచి ఉంచబడింది. ఆయన జీవంతో ఉన్నారు అన్నదానికి అది సాక్ష్యము. నేను యేసుని నమ్మలేదు, దేవుడిగా నమ్మలేదు. దానికోసం త్యాగంతో దేవుడి ఆరాధనలు చేసేవాడిని. కాని గుండె వాచిపోయి కుంటివాడిలాగా మరణ పడకలో పడి ఉన్నప్పుడు ఒక్కరూ సహాయం చేయడానికి రాలేదు. నేను అంగీకరించని ఆ యేసు నా ఇంట్లోకి వచ్చి నన్ను తాకి స్వస్థపరిచారు. నేను ఆయన్ని చూశాను. ఆయన నన్ను తాకడం నాకు తెలిసినది. ఆయన వల్లే ఈరోజు బ్రతికి ఉన్నాను. లేకపోతే నా 14వ ఏటనే చచ్చి నేను మట్టిలో కలిసిపోయి ఉండేవాడిని. ఈరోజు ఇన్నేళ్లు 70వ ఏట వరకు జీవంతో ఉండడానికి కారణము యేసు నన్ను తాకారు. ఆయన జీవంతో ఉన్నారు అనడానికి నేను సాక్ష్యము. మీరు సాక్ష్యమా? యేసు జీవంతో ఉన్నారు అనడానికి ఏం సాక్ష్యం చెప్పబోతున్నారు క్రైస్తవులుగా? నా జీవితాన్ని మార్చారని చెప్పగలరా? నాకు సమాధానము ఇచ్చారని చెప్పగలరా? యేసుని నేను దర్శించాను, అనుభవించాను, ఆయన జీవంతో ఉన్నారు, అందువల్ల నాతో మాట్లాడుతున్నారని చెప్పగలరా? ఒక తల్లిగారిని చూడండి, క్రైస్తవులు కాని ఒక సహోదరి. ఆమె చాలా భక్తితో నిప్పుకుండని మోసి దేవుడిని ఆరాధించిన వారు, ఎన్నో మైళ్లు నడిచేవారు. ఆమెకు చాలా భక్తి, ప్రతిరోజు పూజలు, పునస్కారాలు, అదే ఆమె జీవితము. అన్ని గుళ్ళకి వెళ్లి ఆరాధిస్తారు.
యేసు గురించి ఎవరైనా చెబితే ఆవిడికి కోపం వస్తుంది. నాకంటూ దేవుళ్ళు ఉన్నారు, చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, నమ్ముతున్నాను, గెటౌట్ అని చెప్పే విధంగా యేసుని చీదరించుకున్నవారు. ఆమెకు ఒక సమస్య వచ్చినది, భయం, మరణ భయము ఆవరించినది. దానికోసం ఆమె మొక్కిన దేవుళ్ళందరి వద్ద ప్రార్థనలు చేస్తున్నారు. ఏం పని జరగలేదు, మరణ భయము, పోరాటము. ప్రతిరోజు రాత్రిపూట నిద్ర పట్టదు. భర్త దగ్గర చెప్పారు, దీనికన్నా నేను చచ్చిపోతే మంచిది, ఏదైనా చెయ్యండని మంత్రగాడి దగ్గరకు తీసుకెళ్లారు. డబ్బు ఖర్చు పెట్టారు, వేల కొద్ది డబ్బు ఖర్చు పెట్టారు, మంత్రాలు, తాయెత్తులు, దేనికి విడుదల లేదు. అందరూ చెప్పారు, దేవుడు నిజమేనా? నేను ఇంత భక్తితో దేవుణ్ణి ఆరాధించాను, నమ్మాను, మరి దేవుడు ఎక్కడున్నాడు? నాకు విడుదల ఇచ్చేటటువంటి ఒక దేవుడు లేడా? అలా అన్నప్పుడే యేసు అనే ఒక దేవుడు ఉన్నారయ్యా. ఆయనే మనుషులను ప్రేమించే దేవుడు, మనుషుల కోసమే వచ్చి మరణించి జీవంతో లేచిన దేవుడు అనే వార్త చెప్పబడింది. అది విన్నాక ఆ యేసు ఎక్కడ ఉన్నారని తెలుసుకోవాలని ఒకసారి మన నాలుమవడికి ప్రార్థనకి వచ్చినప్పుడు ఒక్కరోజే యేసుని నమ్మారు. విడుదల, ఆ ఆత్మ ఆమె నుండి బయటకు పోయినది, సంపూర్ణ విడుదల. ఆమెకు ఆశ్చర్యము, ఇటువంటి ఒక దేవుడా? డబ్బు ఖర్చు పెట్టలేదు, డబ్బు ఇవ్వలేదు, ఉచితంగా యేసు అని పిలిచిన వెంటనే విడుదల ఇచ్చారు అని. ఆమె ఏం చెప్పారో తెలుసా? ప్రతిరోజు తెల్లవారుజామున 2 గంటల నుండి 2.5 గంటల సేపు మోకాలు మీద ఉండి ప్రార్థన చేస్తున్నారట. నమ్మి కొద్ది నెలలే అయిందండి, కొద్ది నెలలే 2 నుంచి 2.5 గంటల సేపు మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తున్నారంటే నాకే ఆశ్చర్యము. ఆమెను ప్రశ్న అడగాలనిపించింది, ఎలా మీరు 2 గంటలకు మించి ప్రార్థన చేయగలుగుతున్నారు? మేము తరతరాలుగా క్రైస్తవులము 5 నిమిషాలు కూడా ప్రార్థించలేకపోతున్నాం, మీరు 2 గంటలు 2.5 గంటలు ప్రార్థన చేస్తున్నారని ప్రశ్న అడిగినప్పుడు ఆమె ఏం చెప్పారో తెలుసా? నేను ప్రార్థన కోసం మోకాలు వేసేటప్పుడు యేసు వచ్చి నా ప్రక్కనే నిలబడతారు. ఆయన చెబుతారు, కుమార్తె దీనికి ప్రార్థన చేయి, దీనికి ప్రార్థన చేయి, ఇండియా ప్రజల కోసం ప్రార్థన చేయి. ఆయన చెప్తుంటారు, నేను ప్రార్థిస్తూ ఉంటాను. ఆయన మాట్లాడే దేవుడండి, ఆయన జీవంతో ఉన్నారు. ఒక హిందువుగా ఉండి ఇప్పుడు యేసుని రుచించిన ఆ కుమార్తె చెప్పిన మాట అది. నేను వీడియోలో చూశాను. అంత నొక్కి వక్కానిస్తున్నారు. యేసు జీవంతో ఉన్న దేవుడు, ఆయన మాట్లాడే దేవుడండి. నాతో మాట్లాడుతున్నారు, నన్ను ప్రార్థించమని చెబుతున్నారు, అలా ప్రార్థించాలని నేర్పిస్తున్నారని చెబుతున్నారు. ఈ విధంగా వేలాది మంది సాక్ష్యాలను దేవుడు పుట్టించి ఉన్నారు. మీకు ఎన్ని సాక్ష్యాలు కావాలి? నాకు ప్రియమైన వారలారా, ఆ యేసుక్రీస్తు మరణాన్ని జయించి జీవంతో ఉన్నారు అనడానికి మీరు సాక్ష్యంగా ఉన్నారా? ఆ రోజు అపోస్తలులు చెప్పారు, యేసుని మీరు సిలువలో బిగించి చంపారు, తండ్రి ఆయన్ని జీవంతో లేపారు, యేసు జీవంతో ఉన్నారు, దానికి మేము సాక్షులము. ప్రతి క్రైస్తవుడు యేసు జీవంతో ఉన్నారు అనడానికి సాక్ష్యంగా ఉండాలి. ప్రతి పరిచారకుడు యేసు జీవంతో ఉన్నారు అనడానికి లివింగ్ విట్నెస్గా జీవించి చూపించాలి. నాతో ఉన్న యేసు జీవంతో ఉన్నారు అని మీరు చెప్పాలి. నాలో ఆయన ఉన్నారు. ఎలా చెబుతున్నారు? దేవుడు నాలో ఏర్పరిచిన అద్భుత మార్పులు అని, ఆయన జీవంతో ఉన్నారని ఇతరులకు చూపించాలి. అందువల్ల ఈ రోజున మరణించి జీవంతో లేచిన యేసుని చూసి, దేవుడా, ఆ జీవంతో లేచిన శక్తి నాకు కావాలి, ఆ జీవంతో లేచిన దాని ద్వారా ఏర్పడిన ఆశీర్వాదము నా కుటుంబంలో కావాలి, పాపము, శాపము, అపవాది కట్ల నుండి విడుదల ఏర్పడాలి, నన్ను ఒక జీవము గల సాక్ష్యంగా నిలపండి అని అడగండి. ఇప్పుడు మీ శరీరంలో వ్యాధులు తొలగుతాయి, అపవాది కట్లు తొలగుతాయి, కుటుంబంలో ఉన్న పోరాటాలు తొలగుతాయి. మీరు యేసు జీవంతో లేచారు అన్నదానికి సాక్ష్యంగా ఉంటారు. దానికోసం ప్రార్థన చేద్దామా? హృదయం మీద చేపెట్టండి, కుడి చేతిని పెట్టుకోండి. జీవంతో లేచిన యేసు మీకు స్తోత్రములు. నా కోసం మరణించి జీవంతో లేచారే, స్తోత్రములు. నోరు తెరిచి చెప్పండి, నా కోసం మరణించి జీవంతో లేచిన యేసు మీకు స్తోత్రములు. ఆ జీవంతో లేచిన శక్తి నాలోనికి రావాలి. యేసుక్రీస్తు నామమున దేవుడా, ఈ పాపము, శాపము, అపవాది కట్లు, వాటిలో ఉన్న పిల్లలు యేసుక్రీస్తు నామమున విడుదల పొందాలని ప్రార్థన చేస్తున్నాను. వీరి కోసం చిందించబడ్డ మీ రక్తం యొక్క శక్తి వీరి మీద దిగాలి. మరణాన్ని జయించి జీవంతో లేచిన వారే, ఆ జీవంతో లేచిన శక్తి ఈ బిడ్డలని ఈ రోజు తాకాలి. యేసు యొక్క జీవంతో లేచిన శక్తి వీరిని తాకును గాక. సకల అపవాదుల కట్లన్నీ తెంచబడాలి. భయపెట్టే ఆత్మలు, తికమక పెట్టే ఆత్మలు, మరణ పోరాటాన్ని
నాశనాన్ని తీసుకువచ్చే దెయ్యాల క్రియలు నాశనమవ్వాలి. తప్పుడు నమ్మకాల్ని ఏర్పరిచి భయపెట్టి బానిస చేసే దుష్ట అపవాది నిన్ను గద్దిస్తున్నాను యేసు నామమున. వారి మనోనేత్రము తెరవబడాలి, నిజమైన రక్షకుణ్ణి తెలుసుకోవాలి, ఒక విడుదల, స్వస్థత, ఆశీర్వాదము ఏర్పడాలి, భయాలన్నీ కలతలన్నీ తొలగాలి. నా విమోచకుడు జీవంతో ఉన్నారని ఆనందంగా చెప్పే విధంగా ఈ రోజు నుంచి ఒక మార్పు ఆ బిడ్డల జీవితాల్లో ఏర్పడాలి. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన వారలారా, జీవంతో లేచిన యేసు యొక్క శక్తి మిమ్మల్ని తాకింది. మీకు నిజమైన విడుదల. దేవుణ్ణి స్తుతించండి. ఈ రోజున యేసు మరణించిన, జీవంతో ఉన్నారు అన్న వార్తని ఒక్కరికైనా చెప్పండి. మీతో పనిచేసేవారు, మీతో చదువుకునేవారు, మీ వీధిలో ఉన్నవారు, మీ స్నేహితులు, మీ బంధువులు ఎంతో మంది ఉన్నారు. ఫోన్ చేసి అయినా మాట్లాడండి. ఈస్టర్ శుభాకాంక్షలు చెప్పి, ఈస్టర్ అంటే ఏంటి, మరణాన్ని జయించి జీవంతో లేచారు, ఇటువంటి దేవుడు ప్రపంచంలో యేసు మాత్రమే, ఎందుకు ఆయన మరణించాలి, ఎందుకు ఆయన జీవంతో లేవాలనే వార్తను ఒక 5 నిమిషాలు చెప్పండి. మీరు చెబితే అది మీకు సంతోషంగా ఉంటుంది, మీకు ఆశీర్వాదంగా ఉంటుంది. ఆమెన్. ఏంటి ప్రేక్షకులారా, దేవుడి వార్త విన్నారా? మన ప్రియమైన సహోదరుతో కలిసి మీరు ప్రార్థించారని అనుకుంటున్నాం. ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థనకి సమాధానాన్ని వచ్చే రోజుల్లో ఇస్తారు. సరే ప్రేక్షకులారా, ఈ దేవుని వాక్యం, ఈ జీవంతో లేచిన రోజు కార్యక్రమం మీ అందరికీ ఉపయోగంగా ఉందంటే మీరు పొందిన ఆశీర్వాదాలని, సాక్ష్యాలని మాకు తెలియజేయడం మర్చిపోకండి. ఇలాగే మళ్ళీ ఇంకో వచ్చే కార్యక్రమంలో కలుస్తాను. అంతవరకు దేవుని కృప మీ అందరిపై ఉండుగాక. మరిన్ని వివరములు, ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, 4 మావడి, తూతుక్కుడి జిల్లా 628211. మా ఫోన్ నంబర్లు 9487734603, 8106072222, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.